ఆగస్టు 2. నీతి సంపదను వ్యర్థము చేయునా? అపవాది మాటలు ప్రాణాంతక ఆయుధాలైనప్పటికీ ఆత్మీయ పోరాటంలో వాడికి చివరి మాట చెప్పే హక్కు లేదు. ఆ అధికారము దేవునికే ఉంది. పరిశుద్ధత సుఖాన్ని అడ్డగిస్తుందనే అబద్ధమనే మొదటి రాయిని సాతాను విసిరినప్పుడు నీవు తొట్టుపడకపోయినా నీపైకి విసరడానికి వాడు మరో రాయిని చేతిలో సిద్ధంగా ఉంచుకున్నాడు. వాడు ఒక్క తులం మందుగుండుతో యుద్ధానికి వెళ్లే అనుభవం లేని వేటగాడు కాదు. మొదటి గుండు గురి తప్పినదని చూసిన వెంటనే వాడు మరో గుండును నీ వైపు గురి పెడతాడని నీవు గ్రహించు. ఆ రెండవ దాడి ఎలా ఉంటుందో ఇక్కడ చెప్పబడింది. నీవు కష్టపడి సంపాదించుకున్న ప్రతి దానిని కోల్పోవడానికి సిద్ధపడితేనే తప్ప ఇలాంటి పరిశుద్ధమైన జీవితంతో నీవు ప్రమేయం కలిగి ఉండకూడదు. మరచిపోవద్దు, కొందరు నీపై ఆధారపడి ఉన్నారు. లోకంలో అత్యంత ప్రముఖులైన వారి వైపు ఒక్కసారి చూడు. వారి ఐశ్వర్యము, సంపద పరిశుద్ధంగా ఉండడం వల్ల వచ్చాయా? ఒకవేళ వారు కూడా నీలాగే తమ మనస్సాక్షి విషయంలో అంత ఖండితంగా ఉండి పరిశుద్ధ జీవిత నియమాలకు కట్టుబడి ఉంటే వారు ఎన్నటికీ అంతటి విజయానికి చేరుకుని ఉండేవారు కారు. ఇప్పుడు నీవు కూడా వారి సంపదలో కొంతైనా ఆశిస్తే నీవు చేయవలసిన మొదటి పని ఏమిటంటే నీతి అనే మైమరువును తీసివేయాలి. లేదా కనీసం నీ ఉపాయాలకు లేదా తెలివితేటలకు కొంచెం తావు లభించేలా దాని గుండీలను వదులు చేయాలి. నీవు అలా చేయకపోతే నీవు పడే కష్టానికి కలిగే లాభం కోసం నీ షాపును మూసేసుకోవడం మిన్న. అపవాది మాటలు ప్రాణాంతక ఆయుధాలైనప్పటికీ ఆత్మీయ పోరాటంలో వాడికి చివరి మాట చెప్పే హక్కు లేదు. ఆ అధికారము దేవునికే ఉంది. ఆయన దృష్టికోణం నుండి దీని 4 కోణాలను మనం అధ్యయనం చేద్దాం. నీ జేబులో ఒక్క పైసా లేకపోయినా నీవు పరలోకానికి ఎగరగలవు. కానీ నీ హృదయంలోనూ జీవితంలోనూ పరిశుద్ధత లేకుండా నీవు అస్సలు అక్కడికి చేరుకోలేవు. అందుకే అత్యంత ముఖ్యమైన ఆవశ్యకతను మొదట తీర్చుకోవాలని జ్ఞానము నిన్ను బ్రతిమాల్చున్నది. ఏదోలా మహిమకరమైన పట్టణానికి చేరగలిగితే చాలనుకొని దేవుని రక్షణ బహుమానాన్ని కృతజ్ఞతతో అంగీకరించే శేషజనులు కొందరున్నారు. దేవుడు సంపదతో గాని సమస్యలు లేని జీవితంతో గాని వారికి లంచం ఇవ్వవలసిన అవసరం లేదు. ఎంత మూల్యమైనా సరే వారు పరిశుద్ధంగా ఉండడానికే నిశ్చయించుకుంటారు. నీవు కోల్పోయే దాని గురించి ఆలోచించవద్దు. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయనకు దూరం కావడం కంటే ఈ యావత్తు లోకాన్ని వదులుకోవడానికి సిద్ధపడతావు.